జై శ్రీరామ్ స్వామి. ధనుంజయ గారి ప్రశ్న స్వామి ఇది. అవ్యక్త రూపుడైన నిరాకారుడైన పరమాత్మను రకరకాలుగా వ్యక్తీకరించుకుంటూ రకరకాల నామాలతో, రూపాలతో, గుణాలతో, వర్ణనలతో నిర్దేశించుకుంటూ ఎవరిని ఎప్పుడు ఎలా వేడుకోవాలో అర్థం కాక, తరించాలంటే వారిని ఏం అడగాలో అర్థం కాక, అసలు పూజ వెనుకున్న మూల పరమార్థమే తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం గురువుగారు. ఇన్ని రూపాలను ఒకే అవ్యక్త రూపంగా ఎలా కనుగొనాలి? అందుకు విచారణ చేసేటట్లుగా దిశానిర్దేశం చేయండి. మీకు మీరు మీ కుల సాంప్రదాయం ప్రకారం, అంటే ఇంట్లో ఉండే సాంప్రదాయం ప్రకారం ఏ దేవుణ్ణి కొలుస్తూ ఉంటారో ఆ దేవుణ్ణి కొలవండి, మేలు జరుగుతుంది. అయితే జ్ఞానం కోసం మాత్రం గురువుని చేరుకోవాల్సిందే. ఆ గురువుని ఇదే ప్రశ్న వేయాల్సిందే. అప్పుడు గురుడు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీ పరిస్థితి ఏమిటో అవగాహన చేసుకొని మీకు ఎటువంటి సమాధానం అయితే సరిపోతుందో దాన్ని ఇస్తారు. అంతేగాని దూరం నుంచి దీనికి ఒక దిశానిర్దేశం చేయండి అంటే రోజు చేసుకుంటున్నది అదే, అందులో మనకు ఆ విషయం మనకు అర్థం కావట్లేదంటే గురువుతోటి నేరుగా సంబంధం అవసరమనే అర్థం. అలా కానట్లయితే నేరుగా మనకి ఆ మాట వినపడడంతో విషయం అర్థమైపోద్ది, కనెక్ట్ అయిపోతాం. అవ్యక్త రూపుడని ఒక ప్రక్కన చెప్తూనే ఆయన పూజించాలని చెప్పి ఒక ప్రక్కన అంటున్నామంటే మనకు అర్థం కాలేదనే కదా అర్థం. అవ్యక్తానికి తోడు లేదని చెప్పి చెబుతున్నప్పుడు పూజించేవాడెవడు, పూజింపబడేవాడెవడు? అయితే రెండు ఆయనే అయి ఉండాలి ఉన్నవాడు, కాకపోతే మనం అసలు లేం. ఇది తత్వం. ఈ విషయమే చిరకాల సాధన తర్వాత అర్థమయ్యే విషయం. ఇది గురువు సహాయం లేకుండా అర్థం కాదు. ఒకటి, ఇంతకుముందే మనం సాధన చేసి ఉండి మనసు ఆ బుద్ధి పరిపక్వత చెంది ఉంటే గనక, ప్రకృతి ఆ స్థితికి చేరి ఉంటే గనక ఈ చెప్పిన మాట వెంటనే అర్థమైపోయి అలా జ్ఞాన ప్రకాశం కలుగుతుంది, ఆనందంగా దీన్ని అనుభవించగలుగుతారు. అలా కానట్లయితే మీ ప్రయత్నం తప్పదు. కాబట్టి నిత్య పూజ, ఇంట్లో ఏం జరుగుతూ ఉంటుందో మీ కులాచారాన్ని అనుసరించి ఆ పూజ చేసుకుంటూ ఉండడం, లేదా మీ అభిరుచిని అనుసరించి పూజ చేసుకుంటూ ఉండడం, జ్ఞానం కోసం అని చెప్పి అభ్యాసం చేస్తూ ఉండడం, ఇది మీకు కావాల్సింది. ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ ఉద్ధరించనక్కర్లేదు. ఈ ప్రపంచమంతా ఎవరిదని అనుకుంటున్నారో ఆయన దాన్ని ఉద్ధరించుకుంటాడు అవతారమూర్తి అయి. మన ఇల్లు ఇది మంది అనుకుంటున్నాం కాబట్టి ఆ ఇల్లు ఊడ్చుకోవడం, శుభ్రం చేసుకోవడం, దాని రికార్డ్స్ శుభ్రంగా పెట్టుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇది నాది కాదు అన్నవాడు పెట్టుకోవట్లేదు కదా వాటిని. ఒకడింటికి వెళ్ళి ఇంకొకటి ఊడవడం లేదు కదా. ఇది నాది అనుకుంటున్నారు కాబట్టి ఈ ఆశ్రమానికి వచ్చి అందరూ ఊడుస్తున్నారు. నాది అనుకుంటున్నారు కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఊడుస్తున్నారు. ఈ ప్రపంచం అంతా నాది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆయన ఆ పని చేస్తారు. అర్థమవుతుందా? ఇది తత్వం. కాబట్టి దిశానిర్దేశం అనేది వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్థితిని అనుసరించి ఉంటుంది. ఆ విధంగా మీ ప్రయత్నం చేయండి. ప్రశ్న చాలా బాగుంది, మీ ఉద్దేశం చాలా బాగుంది, కానీ దారి మాత్రం ఇది. జయ సద్గురు.